ఓం శాంతి. ప్రకాష్ మన్ దాది గారి క్లాసు జూలై 2000 సంవత్సరంలో. ఇప్పుడు ఇంటికి వెళ్ళే తయారీలను చేసుకోండి. విశ్రాంతిగా ఉండండి. బేహద్ వైరాగిగా తయారవ్వండి. పూర్తి దినమంతటిలో 4 కాలాలున్నాయి. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము, రాత్రి. ఒక్కొక్క భాగము 6 గంటలు ఉంటాయి. కాబట్టి ఒక భాగంలో ఈ పురుషార్థం చెయ్యండి. దీని కొరకు కంకణాన్ని కట్టుకోండి. ఎలాగైతే బాబా చెప్తుంటారు, ఎలాగైతే 4 గంటల నుండి 8 గంటల వరకు ఏదో ఒక విశేషమైన వ్యవహారంలోకి రాకండి. ఆ సమయము మౌనంలో ఉండండి. తిరిగి రాత్రి సమయంలో మౌనంగా ఉండగలుగుతారు. కావున నా ఉద్దేశం ఏమిటంటే, ఈ విధంగా ముఖ్యంగా 21 దినాలు ఈ విధంగా ప్రోగ్రాం తయారు చేసుకోండి. మనము సహజయోగిలమే, కానీ మనం కూడా స్వయం యొక్క సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు యోగ సాధన తప్పకుండా చెయ్యాలి. మనం చేస్తే మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు. మీ అందరికీ ఒక సంకల్పం వినిపిస్తున్నాను. మీకు వస్తుందో లేదో నాకైతే తెలీదు, కానీ నాకు మాత్రం రోజూ వస్తుంది. ఏ విధంగా బాబా చెవులో చెప్తుంటారు, బిడ్డ ఎవరు రెడీగా తయారవ్వు. డ్రామాని కూడా చూస్తూ జ్ఞానం యొక్క లెక్కతో కూడా ఇప్పుడు 5000 సంవత్సరాల చక్రము పూర్తవుతూ ఉంది. కాబట్టి ఈ సంకల్పం వస్తుంది. ఇప్పుడు టూ లేట్ బోర్డ్ అనేది పడుతుంది. ఇది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు త్వరగా ధర్మరాజు యొక్క పాత్ర కూడా నడవబోతుంది. అడ్వాన్స్ పార్టీ కూడా వెళ్ళిపోయారు. దాని కొరకు తయారీలు కూడా పూర్తయిపోయాయి. అందరు మహారథీలను బాబా అకస్మాత్తుగా పిలుచుకున్నారు. ఇప్పుడు మనందరం కూడా ఎంతవరకు ఇక్కడ ఉండాలి? దాదీలందరి వానప్రస్థ స్థితిని కూడా చూస్తున్నారు. జ్ఞాన సరోవరం, శాంతివనం, బాబా యొక్క అంతిమ యాత్రా స్థానం కూడా తయారైపోయింది. శాంతి స్తంభం అంతిమ సమయంలో అందరికీ యోగం యొక్క కిరణాలనిస్తుంది. కాబట్టి రోజు బాబా ఈ విధంగా మహావాక్యాలను నా చెవులలో చెప్తుంటారు. బిడ్డ, ఇప్పుడు అంతిమ యాత్ర కొరకు తయారవ్వండి. మీ సర్వసాథీలను కూడా తయారు చేయండి. సేవలు స్వయంగా బాబా తనే చేస్తూ ఉంటారు. సేవలు మీ చరణాల వద్దకు తమంతకు తామే వస్తాయి. సేవల వెనుక చాలా ప్రోగ్రామ్స్ తయారు చేశారు, పురుషార్థం చేశారు. సేవ అయితే నడుస్తూనే ఉంటుంది. ఎలాగైతే సేవ విషయంలో మీ ప్రాణమంతా పెట్టి చేశారో, అలాగే ఇప్పుడు మీ స్థితులను తయారు చేసుకోండి. అవ్యక్త స్థితిలో స్థితమయ్యేటటువంటి అభ్యాసాన్ని చెయ్యండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రెడీగా అయిపోవాలి. ఇప్పుడు సర్వీస్ ప్లాన్ చేసేటటువంటి మీటింగ్ కాదు, కానీ మీ శ్రేష్ఠ స్వస్థితి యొక్క తయారీల మీటింగ్ను చెయ్యండి. ఇటువంటి శ్రేష్టమైన స్థితి ఉన్నట్లయితే ఏవైతే చిన్న పెద్ద విషయాలు వస్తాయో అవన్నీ కూడా తమంతకు తామే సమాప్తమైపోతాయి. ఇదే రిటర్న్ మనం బాబా వరకు చేర్చాలి. దీని కొరకు ఉపరాంగా ఉండండి. వైరాగీలుగా తయారకండి. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోండి. సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని మనసు నుండి త్యాగం చేసేయండి. ఏకాగ్రత యొక్క అభ్యాసం చేయండి. నాకు మాటి మాటికి ఈ విధమైన శబ్దాలు బాబా నుండి వస్తూ ఉంటాయి. ఈ విధంగా మీ అందరి చెవులలో కూడా వినిపిస్తున్నాయా? బాబా ఈ విధంగా మనకు సైగనిస్తున్నారు. పిల్లలు ఇప్పుడు ఉపరాంగా తయారవ్వండి.
ఇటువంటి వైరాగ్యం వస్తుందా? ఇప్పుడిది జీవితం యొక్క అంతిమ యాత్రగా అనిపిస్తుంది. ఇటువంటి ఫీలింగ్ వస్తున్నాదా? నాకైతే ప్రతిరోజు వస్తుంది. కాబట్టి నాకు ఆలోచన వస్తుంది, ఇప్పుడు బాబా యొక్క బ్రాహ్మణ పిల్లలందరూ కూడా వ్యర్థము నుండి ముక్తైపోయి ఉపరాంగా అయిపోవాలి. కాబట్టి మీ యొక్క సంకల్పాలు, శ్వాసను మరియు సమయాన్ని సఫలం చేసుకోండి. వ్యర్థంగా పోగొట్టుకోకండి. ఓం శాంతి.